గుంటూరులో పశ్చిమలో వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వీధి వీధిన అందమైన గణనాథులు కొలువుదీరారు. కుటుంబ సమేతంగా ప్రజలు వినాయక పందిళ్ల వద్దకు చేరి భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. దైవ దర్శనం చేసుకున్న భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. బ్రోడిపేట, అరండల్పేట, కన్నవారి తోట, కొరటిపాడు లాంటి ప్రాంతాల్లో విశేష పూజలు జరిగాయి. వినాయకుని పూజ ప్రతి కార్యక్రమానికి శుభారంభమని పండితులు తెలిపారు. ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా తొలుత గణపతి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అదే విధంగా అందరి సహకారంతో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన 23వ వార్డులోని నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్లో గంటా పెద్దబ్బాయి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు అనేది మొదలు పెడుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, వార్డులో నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం అనేది చేపడుతున్నాము. ఈ నెల 11వ తేదీ నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. భారీ ఎత్తున భోజనాల కార్యక్రమం ఉంటుంది. మాకు ఇప్పటివరకు సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఏవేవైతే ఈ తుఫాను పేరుతో విఘ్నాలు వస్తున్నాయో ఈ విఘ్నాలన్నీ కూడా తొలగి ఇంకా రానున్న సంవత్సరాలలో అవిఘ్నంగా ఆ గణపతి ఉత్సవాలు అనేవి జరగాలి అని ఆ విఘ్నేశ్వరుడు అందరినీ కూడా విఘ్నాలు అన్నీ తొలగించి అందరినీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో దీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.